బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్పై అమెరికా మరియు పాక్ రెండు కుట్రలు చేస్తున్నాయి. ట్రంప్తో వైట్ హౌస్లో పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ భేటీ అయ్యాడు. అలాగే ఇండియా పాక్ మధ్య ఏవైతే సిచ్యువేషన్ ఉద్రిక్తతలు నెలకొన్నాయో వాటి సమయంలో ఇప్పుడు ఈ భేటీ ఈ చర్చ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సమావేశంలో షరీఫ్ వెంట పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కూడా ఉన్నారు. ట్రంప్ అలాగే షరీఫ్ సమావేశానికి మీడియాకి నో ఎంట్రీ ఇచ్చారు. మీడియాని అలౌ చేయలేదు. ఏ అంశంపై చర్చించారో బయటకు చెప్పని వైనం ప్రస్తుతానికైతే అంతర్గత సమావేశం అంటూ చెప్పుకొచ్చారు. వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో ట్రంప్ కోసం గంట సేపు వెయిట్ చేశాడు షహబాజ్ షరీఫ్. సో మొత్తానికైతే మనం చూసాం ఆల్రెడీ ఈ మీటింగ్కి కొద్ది క్షణాల ముందే ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమంలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి 100% టారిఫ్లను విధించాడు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం పొద్దున్నే. అమెరికాకి ఇండియా నుంచి దాదాపు 30%, 31% అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఎక్కువ శాతం ఫార్మాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అన్నిట్లో 30% అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. దాంట్లోంచి జెనరిక్స్ 45%. జెనరిక్స్ అంటే చిన్న చిన్న మందులు, అంటే మనం దగ్గు జలుబు వస్తే వేసుకునే కోల్డ్ కావచ్చు, పారాసెటమాల్స్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న మందులు కూడా జెనరిక్స్ని కన్సిడర్ చేస్తారు. ఇవి ఎక్కువ మోతాదులో మనం అమెరికాకు పంపిస్తాం. వీటన్నిటిపైన ఇటు పాకిస్తాన్తోని మీటింగ్ అవుతున్న సమయంలోనే, అంటే మీటింగ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇలాంటి ఒక స్టేట్మెంట్. అంటే ఆసిం మునీర్ అలాగే షహబాజ్ షరీఫ్ అలాగే ట్రంప్, పాకిస్తాన్ అమెరికా ఇద్దరు కలిసి మరి ఇండియాని తొక్కేద్దామని ప్లాన్ చేస్తున్నారా? నేను టారిఫ్స్ వేసుకుంటూ వస్తానని చెప్పి ట్రంప్ ఏమైనా చెప్పాడా? పాకిస్తాన్ నుంచి నువ్వు టెర్రరిస్ట్ సంస్థల్ని మళ్ళీ నిర్మించు, టెర్రరిస్ట్ సంస్థల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి అలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా చేశారా? మొత్తానికి ఈ మీటింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అని అంటారా? 1990 లాస్ట్ టైం పాకిస్తాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడు కలిశారు అని అంటే 2019లో అప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ని మాత్రం 2019లో కలిశారు. దాని తర్వాత ఇప్పుడు దానికి ముందు నవాజ్ షరీఫ్ని 2015లో కలిశారు. దాని తర్వాత ఇప్పుడు ఆసిం మునీర్ అలాగే షహబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరిని పిలిచి మీడియాని అలౌ చేయకుండా ఈ మీటింగ్కి అంతగా ఏం డిస్కస్ చేసి ఉంటారు? ఇండియాని ప్రెషరైజ్ చేయాలి. ఇండియా, చైనా అలాగే రష్యా, బ్రిక్స్ దేశాలు ప్రపంచంలో 44% వాళ్ళ ఎకానమీ, 44%. రానున్న రోజుల్లో డాలర్ని పక్కన పెడదామన్న ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి ట్రంప్ కొద్దిగా దానిపై ఆయన ఆలోచించి పాకిస్తాన్ని ఉసిగొలుపుదాం, ఇండియా ఎకానమీని దెబ్బతిద్దాం, ఇండియాని ముందుకెళ్ళనీయకుండా చేయాలన్న ప్రయత్నంలోనే ఈ మీటింగ్ ఖచ్చితంగా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి వాషింగ్టన్ నుంచి ఏంటి అప్డేట్ అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికా, పాకిస్తాన్ రోజుకి మరింత చేరువ అవుతున్నాయి. మొన్న మధ్య పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అగ్రరాజ్యం పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఇప్పుడు తాజాగా ప్రధాని షహబాజ్ షరీఫ్ దాంతోపాటు ఆసిం మునీర్ ఇద్దరూ కలిసి మరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కలవాల్సిన అవసరం ఏముంది? అర్జెంటుగా ఈ మధ్యకాలంలోనే 2-3 మీటింగ్లు అయిన తర్వాత మరొక మీటింగ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భేటీకి మీడియాని అనుమతించలేదు. మరి అది చాలా గమనించాల్సిన విషయం. సరే, అమెరికా ఏమంటుంది? ఆ సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పుకొచ్చాడంటే పాకిస్తాన్ అధ్యక్షుడు చాలా మంచివాడు, ఆయన గొప్ప నేత, గొప్ప వ్యక్తి అని ప్రశంసించాడు. దీని తర్వాత ఈ స్టేట్మెంట్స్ అన్ని మీడియాకి ఇచ్చిన తర్వాత వెళ్ళి షహబాజ్ షరీఫ్తోని ఆయన ఒక మీటింగ్లో కూర్చుని దాని తర్వాత అమెరికాకు సంబంధించిన విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా ఈ మీటింగ్లో ఉన్నాడు. అటు ఫారెన్ మినిస్టర్ ఉన్నారు, ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అలాగే ట్రంప్. వీళ్ళు నలుగురు కూర్చొని ఏం మాట్లాడుకొని ఉంటారు? రానున్న రోజుల్లో ఇండియాని ఎలా ఇబ్బంది పడదాం, డాలర్ని ముందుకు తీసుకెళ్లడానికి పాకిస్తాన్ ఎలా హెల్ప్ చేస్తుంది, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ముందుకు తీసుకెళ్లడానికి పాకిస్తాన్ ఎలా హెల్ప్ చేస్తుంది, అమెరికా ఇండియాని ఎలా ఇబ్బంది పెట్టాలి. మోదీ ఇప్పటికీ మనకు ట్రేడ్కి సంబంధించిన చర్చలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. మనం చూస్తే కనుక ఆ కొలిక్కి రాకుండా ఉండడానికి ఉన్న కారణాలని విశ్లేషిస్తూ ఎలా మనపై సుంకాలు వేస్తూ ప్రెషరైజ్ చేయాలి. జెనరిక్స్పై అమెరికాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు అక్కడ పారాసెటమాల్ కానీ లేకపోతే దగ్గు జలుబుకి సంబంధించిన ఏదైతే బేసిక్ మెడిసిన్స్ ఏవైతే ఇండియా నుంచి వచ్చే మెడిసిన్స్ ఉన్నాయో వాటి ప్రైసెస్ ఎంత ఇంక్రీజ్ అయినాయి అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. జెనరిక్స్ ఏవైతే ఉన్నాయో జెనరిక్స్కి సంబంధించిన
ఆ రేట్లన్నీ ఆల్రెడీ 50% పెరిగినప్పుడు చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది అక్కడ అమెరికాలో ఉండే సామాన్యుల పైన. వాళ్ళు కొనలేకపోతున్నారు, వాళ్ళ స్థాయికి అవి ఎక్కువ రేట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం అమెరికాకి సంబంధించిన కొన్ని వీడియోస్ని కూడా చూసాము ఈ మధ్యకాలంలో. ఏంటంటే నా ఇంట్లో నా కొడుకుకి నాకు ఒక తల్లికి ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకరికి హార్ట్ పేషెంట్, ఇంకొకరు ఏదో డయాబెటీస్కి సంబంధించిన పేషెంట్ ఏదో ఉన్నారు. ఇద్దరు పేషెంట్లు ఉండడంతో నేను ఇప్పుడు ఎఫర్ట్ చేయలేకపోతున్నాను ఇద్దరికి మందులని. ఓన్లీ నా కొడుకుకి హార్ట్ పేషెంట్ కాబట్టి నా కొడుకుకి మాత్రమే ఇప్పుడు మందుల్ని ఎఫర్ట్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన ఒక తల్లి కూతురికి సంబంధించి ఒక వీడియో వైరల్ అయింది అక్కడ సోషల్ మీడియాలో. అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయన వేసే సుంకాలతోని అమెరికా ప్రజలే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఫార్మాసిటికల్స్ మీద పడ్డారు. ఫార్మా అనేది అక్కడ అమెరికాలో ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఇక్కడ మన దగ్గర ఒక మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరానికి సంబంధించి పారాసెటమాల్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు. కానీ అమెరికాలో అలాంటి పరిస్థితులు ఉండవు. అమెరికాలో ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఏ మందులైనా ఇస్తారు. ఓవర్ ద కౌంటర్, ఓటీసీ అంటారు కదా, ఓవర్ ద కౌంటర్ అనే మెడిసిన్స్ ఏవైతే మనకి ఇక్కడ కౌంటర్ మీద ఇస్తారో అలాంటి మెడిసిన్స్ అక్కడ ఉండవు. అక్కడ ఎవరు ఇవ్వరు అలాంటివి. ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే ఖచ్చితంగా. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే ఇక్కడ చాలా డబ్బుతో కూడిన పని. అక్కడ ఇన్సూరెన్స్ ఉంటే తప్పించి సర్జరీలు కానీ, కన్సల్టేషన్స్ కానీ, డయాగ్నోసిస్ కానీ, టెస్టులు చేయించుకోవడం కానీ చాలా ఖర్చుతో కూడిన పని. సో ఇన్సూరెన్స్ లేని వాళ్ళందరూ ఇప్పుడు ఈ మెడిసిన్స్ కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. తెలుగు ప్రజలు కాదు, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు, అమెరికాకు సంబంధించి అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే అక్కడ ఉన్నారో, అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఒక పిచ్చోడి చేతిలో రాయ్ అన్నట్టు ఉంది ట్రంప్కి. మేము ఈ పట్టాన్ని కట్టి మేము అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా మాధ్యమంలో అండ్ మరియు చాలా చోట్ల కూడా నిరసనలను కూడా తెలియపరుస్తున్నారు. అలాంటి ఒకటి సిట్యువేషన్ ప్రస్తుతానికైతే అమెరికాలో నెలకొంది. అమెరికాలో ట్రంప్ చేస్తున్న పనుల వల్ల అక్కడ ప్రజలే ఇబ్బంది పడుతున్నారు. ఇటు పాకిస్తాన్ని ఉసిగొల్పి ఇండియాని ఎదగనీయకుండా చేద్దామని ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకానమీ, అది 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. శాసిస్తాయి, బ్రిక్స్ దేశాలన్నీ శాసించబోతున్నాయి. డాలర్ని పక్కన పెట్టబోతున్నారని చెప్పేసి అక్కసుతోనే ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ట్రంప్. ఇంకో పక్కన ఆసిమ్ మునీర్, షబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. పాకిస్తాన్కి డబ్బులు ఇస్తే చాలు, మేము డబ్బులు సంపాదించుకుంటే చాలు, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ వాటన్నిటిని మళ్ళీ ఉత్తర పాకిస్తాన్లో కట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటి కట్టి మళ్ళీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి వైఖరినే, ఇలాంటి ధోరణియే పాకిస్తాన్ చూపించింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి IMF నుంచి వచ్చిన ఫండ్స్ని కానీ వీటన్నిటి కానీ దారి మళ్ళించింది. 30 నుంచి 40% ఏదైతే IMF నుంచి ఫండ్స్ వచ్చాయో ఆ ఫండ్స్ అన్నిటితోని మళ్ళీ ఉగ్రవాద సంస్థలనే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. కన్స్ట్రక్ట్ చేసి అక్కడ ఉగ్రవాదులను ట్రైన్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. మనం చూసాం, గతంలో కూడా చూసాం, చాలాసార్లు చూసాం ఉగ్రవాదులని. ఆపరేషన్ సింధూర్లో మనం అక్కడ ఆ సంస్థలని ధ్వంసం చేసినప్పుడు కానీ, ఉగ్రవాదులను చంపినప్పుడు కానీ వాటికి సంబంధించిన ఆ ఫ్యూనరల్స్ అటెండ్ అవ్వడానికి ఆర్మీకి సంబంధించిన ఆఫీషియల్స్, జనరల్స్, అలాగే పాకిస్తాన్ పోలీసు వీళ్ళందరూ దగ్గరుండి అంత్యక్రియల్ని జరిపించారు. కొన్ని పాకిస్తాన్కి సంబంధించిన మీడియా సంస్థలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఆ జనరల్స్, ఆర్మీకి సంబంధించిన మేజర్స్ వీళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఆ ఫ్యూనరల్స్ అన్నీ అటెండ్ అవ్వాలని చెప్పేసి. సో ఉగ్రవాద సంస్థలని పెంచి పోషిస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా అక్కడ ఆఫీషియల్సే ఒప్పుకున్నారు. అక్కడ రీసెంట్ టైమ్స్లో అయితే పబ్లిక్ స్టేట్మెంట్సే ఇచ్చారు. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మనకు ఫండ్స్ ఇస్తున్నారని చెప్పేసి ఆ పబ్లిక్ స్టేట్మెంట్స్ వీటన్నిటిని కూడా మరి అమెరికా కానీ ట్రంప్ కానీ ఎందుకు పరిగణించట్లేదు, ఎందుకు చూడట్లేదు, ఎందుకు వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తున్నారు అనంటే దానికి ఒకటే కారణం. ఖచ్చితంగా ఇండియా ఇవాల్వ్ అవ్వకూడదు, ఇండియా ముందుకు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నాడు. పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ అటాక్స్ చేపిస్తూ వస్తున్నాడు, డ్రోన్స్ అటాక్స్ చేపిస్తూ వస్తున్నారు. ఇంకో పక్కన సుంకాలు విధిస్తూ ఇండియాని ఇబ్బంది పెట్టాలి, టారిఫ్స్ విధిస్తూ 50%, ఇప్పుడు ఫార్మసీ మీద 100%. కానీ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సుంకాలన్నీ అక్కడ సామాన్యుల మీదనే దెబ్బతీస్తున్నాయి, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. జెనరిక్స్, మన దగ్గర పారాసెటమాల్ ఒక 10 రూపాయలు పెడితే ఒక షీట్ వస్తుంది, కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. అక్కడ రేట్లు
ఆల్రెడీ ఒకటికి రెండింతలయ్యే, ఇప్పుడు 100% సుంకాలు వేసిన తర్వాత ఇప్పుడు 4 అయ్యే అవకాశం ఉంది. అక్కడ ప్రజలందరే ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ని ట్రంప్ తీసుకొస్తున్నారు. ప్రజలు మాత్రం దీన్ని ఏ రకంగా కూడా హర్షించట్లేదు. అలాగే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ట్రంప్ని డాలర్ని పక్కన పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయని చెప్పేసి అర్థమవుతుంది. అందుకే ట్రంప్ ఇలాంటి ధోరణిలో ఇలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ సెషన్ అనేది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు అలాగే అమెరికా అధ్యక్షుడు 2019లో ఇలాంటి వన్ ఆన్ వన్ ఒక ప్రైవేట్ సెషన్ని కండక్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు 2025లో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన బైడెన్కి సంబంధించి 2019లో ఇలాంటి మీటింగ్ అప్పుడు ఇమ్రాన్ ఖాన్తో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ షహబాజ్ షరీఫ్ అలాగే ట్రంప్ వీళ్ళిద్దరూ ఈ మీటింగ్ చేసుకున్నారు. సో ట్రేడు టారిఫ్స్కి సంబంధించి అంటే వాళ్ళిద్దరూ ఒక ట్రేడ్ డీల్కి రాబోతున్నారా, మరి సౌత్ ఏషియాకి సంబంధించి మన భారత్కి చెక్ పెట్టడానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకురాబోతున్నారని చర్చలు మాత్రం జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా. దాంతోపాటు మినరల్స్కి సంబంధించి ఏదైతే ట్రేడ్ MOU సైన్ చేయాల్సింది ఉందో పాకిస్తాన్కి సంబంధించి అలాగే అమెరికాకి సంబంధించి ఒక క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన ఒక MOU ఏదైతే సైన్ చేయాలో ఆ సైన్కి సంబంధించి మరి ఏమైనా డిస్కషన్స్ అయినాయా? అలాగే రీజనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే కనుక ఆసిమ్ మునీర్ ఏదైతే జూన్లో ఆల్రెడీ పాకిస్తాన్ని విజిట్ చేశారో దాని తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది, మరి రానున్న రోజుల్లో ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఏమైనా మాట్లాడుకున్నారా? మొత్తానికైతే న్యూఢిల్లీ అయితే అలాగే ఇండియన్ గవర్నమెంట్ అయితే దీన్ని చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంది. వీళ్ళు ఎలాంటి మీటింగ్ చేసుకున్నారు ఏంటి అనేది ఇంటర్ప్రెట్ ఒకసారి దాని విశ్లేషణ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. అపోజిషన్ అయితే దీన్ని అపోజిషన్ సీజ్ ఫైర్ తర్వాత ఢిల్లీ పాలసీ ఎలా ఉంది, గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ ఎలా ఉంది అన్న దాని గురించి కూడా గవర్నమెంట్ అయితే చాలా క్లీన్గా చాలా క్లియర్గా చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు ఈ మీటింగ్స్ అన్నిటి గురించి కూడా. సో అనలిస్టులు ఏం చెప్పుకొస్తున్నారు, ఇంకొక టెన్షన్ ఏమన్నా రాబోయే రోజుల్లో ఉందా అని చాలామంది అనలిస్టులు చెప్పబోతున్నారు. సో సౌత్ ఏషియాకి సంబంధించి పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు సీజ్ ఫైర్ తర్వాత నెక్స్ట్ డిప్లొమసీకి సంబంధించి స్టెప్స్ ఏవైతే చేస్తుందో ఒక రకంగా సౌదీ అరేబియాతో డీల్ కానీ ఇప్పుడు అమెరికాతో ఈ క్లోజ్డ్ డోర్ 1-on-1 డిస్కషన్ ఏదైతే జరిగిందో మీటింగ్ ఇది కానీ వీటన్నిటి ప్రపంచ దేశాలు ఆల్రెడీ గమనిస్తున్నాయి, భారత్ కూడా గమనిస్తుంది. వీటన్నిటికీ చెక్ పెట్టే అవసరం ఖచ్చితంగా ఉంది. రానున్న రోజుల్లో చెక్ పెట్టే పరిస్థితులు కూడా ఉండకపోలేదు అని చెప్పేసి భారత్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతుంది. మొత్తానికైతే ఇటు పాకిస్తాన్ అటు ట్రంప్ ఇండియాని ఉద్దేశించి ఇండియాని దృష్టిలో పెట్టుకొనే ఇలాంటి ఒక మీటింగ్ని తీసుకొని ముందుకెళ్తున్నారని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది, యుద్ధంలో గెలుపు ఎవరు? రానున్న రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ మొదలు పెట్టాలా, ఆ పాజ్ బటన్ని మళ్ళీ ప్లే కొట్టాలా అన్న దాని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ఒక్కసారి పాకిస్తాన్ అలాగే ట్రంప్కి సంబంధించిన ఈ మీటింగ్ గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.